సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ బైక్ మీద ట్రావెల్ చేస్తూ మోటో వ్లాగ్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. దేశ విదేశాల్లో బైక్ రైడింగ్ చేశారు. అలా విదేశాల్లో రైడింగ్ చేస్తూ అక్కడ విషయాలను చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ లో 4.7 మిలియన్ భారీ ఫాలోవర్ బేస్ బయ్యా సన్నీ యాదవ్ ఉంది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సన్నీ యాదవ్ గత కొంతకాలంగా ట్రెండ్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ల మధ్య బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి సంబంధించి కొంతకాలం క్రితం చాలా పెద్ద యుద్ధమే నడిచింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం మొదలవడంతో ఆ యుద్ధం కాస్త చల్లబడింది. ఇక ఇల్లీగల్ బెట్టింగ్ ప్రమోషన్స్ విషయంలో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి మీద కేసులు కూడా పెట్టారు. ఆ క్రమంలో బయ్యా సన్నీ యాదవ్ మీద కూడా పోలీసులు బెట్టింగ్ ప్రమోషన్స్ సంబంధించి కేసు పెట్టారు. ఈ కేసులో విచారణకు రాకుండా సన్నీ యాదవ్ తప్పించుకుని తిరుగుతున్నారు. ఇక్కడ వరకు ఇదంతా సపరేట్ విషయం. అయితే ఏప్రిల్ 22న పెహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మే 6న ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని టెర్రర్ క్యాంపులను అటాక్ చేసింది. దాంతో పాకిస్తాన్ కూడా ఇండియా మీద దాడులు మొదలుపెట్టింది. ఇండస్ వాటర్ ట్రీటీ రద్దయింది. సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు. ఇరు దేశాల పౌరులను వెనక్కి పంపించడం, దాడులు ప్రతి దాడులతో మే 7, 8, 9, 10 ఇలా 3-4 రోజుల పాటు ప్రతి భారతీయుడు పాకిస్తాన్ మీద కోపంతో రగిలిపోయాడు. అవకాశం వస్తే దేశం తరపున యుద్ధం చేసేందుకు కూడా సిద్ధం అన్నట్టుగా భారతీయులు పాకిస్తాన్ మీద ఆవేశం ప్రదర్శించారు. ప్రతి ఒక్క భారతీయుడు ఎమోషన్ పీక్ లెవెల్ కి వెళ్ళిన టైం అది. మే 7, 8, 9, 10 ఈ డేట్స్ గుర్తుంచుకోండి. బయ్యా సన్నీ యాదవ్ చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటో మీకు అర్థమవుతుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య చర్చలు రాయబారాలు నడిచాయి. ఇక అనంతరం ఇప్పుడైతే రెండు దేశాల మధ్య పరిస్థితి కాస్త చల్లబడింది. కానీ పాకిస్తాన్ నాయకులు మాత్రం ఇండియాను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. మొత్తానికి పాకిస్తాన్ అంటే ఇండియాను అసహించుకునే పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే పెహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఉగ్రవాదులు ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందనే అనుమానంతో స్లీపర్ సెల్స్ కు సంబంధించిన కదలికల మీద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనగా ఎన్ఐఏ ప్రత్యేక నిఘా పెట్టింది. ఆ నిఘాలో భాగంగా మే 16న జ్యోతి మల్హోత్రా అంటే హిందీ యూట్యూబర్ ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆమె కూడా సన్నీ యాదవ్ లానే ట్రావెల్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. జ్యోతి మల్హోత్రా చాలా సార్లు పాకిస్తాన్ లో పర్యటించింది.